ముమ్మడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థి పొన్నాడి సతీష్ కుమార్ 38,736 మెజార్టీతో దాట్ల బుచ్చిబాబు విజయం సాధించారు. లెక్కింపు ప్రారంభం నుండి రౌండ్కు మెజార్టీ రావడం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నుంచి ఇది ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. ब्राह्मण आविषेवुद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेन देवताभिरुद्धरति यावतेर्वै देवता सर्वाभिर्विद ब्राह्मणेव सन्ति तस्मात् చూపించమని సార్ లోపల మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అసలు ఉంటే మాత్రం సార్ ఒకసారి ఉండండి సార్, ఒక్కసారి మొత్తం ప్రేమంతా మీరే ఉన్నారు.
వెనక్కి కూడా ఎత్తారు. కుడికాలు లోపలికి వచ్చేమండి, కుడికాలు లోపలికి వచ్చేమండి, కుడికాలు పట్టండి, రండి వచ్చాను. వర్మ గారు ముమ్మడివారం నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2024 ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలో మరి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో 2019లో ఏ విధంగా మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడో తగిన బుద్ధి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని నవరత్నాలనే మిగిల్చారు కలకి. మరి వైఎస్ఆర్ పార్టీ అర్థం చేసుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా సరైన బుద్ధి చెప్పిన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, మరి మా నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి అదేవిధంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గత 2 నెలల నుంచి కూడా ఈ ఎలక్షన్లో మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి మరి 2014 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో మరి ఈరోజు 24లో అఖండమైన మెజార్టీ మా నియోజకవర్గం నుంచి మరి సుమారు 38,736 ఓట్లు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కుంటుపడింది, ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం అనే ముసుగులో మనకున్న వనరులన్నీ దోచుకున్నారని చెప్పి ప్రజలందరికీ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం, దాంట్లో భాగంగా మా నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఈ 2-3 నెలల నుంచి కూడా ప్రజలందరికీ కూడా అందరి దృష్టికి కూడా మరి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు తీసుకెళ్లి మరి 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా చెప్పుకుంటూ మరి ఈరోజు 2024లో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా కాపాడుతామని చెప్పి స్పష్టంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచినందుకు మా నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, దీనికి సహకరించిన పాత్రికేయులకి, డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడో ఊహించిన రీతిలో మా నియోజకవర్గంలో కూడా ఇంత మెజార్టీ వస్తున్నా నేను ఊహించలేదు. అంత పెద్ద ఎత్తున మెజార్టీని ఇచ్చిన ఈ ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సునామీల మరి జగన్మోహన్ రెడ్డి సునామీ కెరటంలో కొట్టుకుపోయేలా చేశారు. ఎందుకంటే ప్రజలందరూ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను సర్వనాశనం చేసి కేవలం అతను సొంత ప్రయోజనాల గురించి రాష్ట్రాన్ని వాడుకుని
ఈ రోజు మూట కట్టుకుని 5 లక్షల కోట్లు పట్టుకుపోయాడు మన రాష్ట్రం నుంచి. అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అటువంటి పనికిమాలిన ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యేలా మా తెలుగుదేశం జనసేన ఫుల్ గా తీసుకెళ్ళాం. కాబట్టి ఈ రోజు ఒక సునామీ కెరటంలో కొట్టుకుపోయారు వైసీపీ నాయకులందరూ కూడా. కడకి నవరత్నాలు మిగిలింటారు అనుకుంటున్నాను నేను. నవరత్నాలు మిగిలిన వారికి మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆయన జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి 24/7 24 గంటలు కూడా కష్టపడి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి దానికి సాయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చరిత్ర పుటల్లో మిగిలిపోయే వ్యక్తి. ఎందుకంటే కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తునే ఉద్దేశించి ఆయన కేవలం 21 సీట్లతో పోటీ చేశారంటే అంత పెద్ద మనస్తత్వం ఆయన అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా యువత అంతా కూడా ఈరోజు సుమారు 30 సంవత్సరాల లోపు ఉన్న యువత అంతా కూడా 80% మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని సహకరించారు. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా సహకరించారు, ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా సహకరించి అన్ని రంగాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని రంగాల నుంచి కూడా పూర్తి సహకారం రావడం వల్ల ఈ విజయం వచ్చింది. కాబట్టి ప్రత్యేకమైన అభినందనలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర భవిష్యత్ మళ్ళీ సంపదను సృష్టించి మన ప్రజలందరినీ మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి అనునిత్యం కృషి చేస్తారు. కాబట్టి మనందరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కంటతడి పెట్టి వచ్చారు. ఎందుకంటే ఇటువంటి కౌరవ సభలో ఎప్పుడు 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన. మళ్ళీ నేను న్యాయంగా గెలిచి ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అని చెప్పి ఆ రోజు కంటతడికి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఈ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులు, అమరావతిలో ఉన్న రైతులు సుమారు 500 రోజులు ఎంతో పోరాటం చేసిన కనీసం జారి కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి చేసేదంటే ఆ జిల్లాలో 0 చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా గతంలో మోసపోయారు, ఇంకా మోసపోయే పరిస్థితి లేదు. అటువంటి తప్పుడు వ్యక్తిని, అవగాహన లేని వ్యక్తిని తీసుకొస్తే రాష్ట్రం ఎంత నష్టపోయామో తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మీటింగులు పెట్టి ఎడ్యుకేట్ చేసి ఈ రోజు ఒక సునామీని సృష్టించినందుకు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.